అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్కి చెందిన చింతల కృష్ణమూర్తి గారు. మరి సార్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో 27 సంవత్సరాల నుండి ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ ఇంటి మీద వేదవ్యాస అనే అద్భుతమైన పిరమిడ్ నిర్మించి ఎంతోమందికి జ్ఞానాన్ని పంచుతున్నారు. సో ఈరోజు డోన్లో ఎంతోమంది ధ్యానంగా అయ్యారు అంటే దాని వెనుక సార్ యొక్క కృషి ఎంతో ఉంది. మరి ఆయన మాటల ద్వారా ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని మొదలైన విషయాలన్నీ స్వయంగా వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా మీ బాల్యము, తల్లిదండ్రులు, విద్యాభ్యాసము, పెళ్ళి, పిల్లలు. అది 1961లో చేరాము. మా అమ్మ నాన్న పేరు తల్లం చింతల శెట్టి, తల్లం లక్ష్మీదేవమ్మ. మేము నలుగురం అన్నతమ్ములము, నలుగురు అక్క చెల్లెళ్ళు, నేను మూడోవాడిని. మాకు ఒక 30 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. మాకు ఒక అబ్బాయి సత్యతేజ, మాకు ఒక అమ్మాయి సింధుజ. వాళ్ళిద్దరికి 3 years బ్యాక్ మ్యారేజ్ చేశాము. సో వాళ్ళిద్దరు కూడాను మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ క్లాసెస్కి రావడము, చేయడము, కడతాలకు రావడము. మా మిస్సెస్ కూడా ఫస్ట్ నుంచి ధ్యానం చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే వచ్చారో మేడం కూడా అప్పుడే ధ్యానంలోకి వచ్చారు. ఒక సంవత్సరం తర్వాత వచ్చారు మేడం. మేము యాక్చువల్గా వచ్చేసి వ్యాపారస్తుని. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ అయింది. 1 సంవత్సరం ఉద్యోగం చేసి తర్వాత మాకు కిరాణం షాప్ పెట్టాము డోన్లో. కిరాణం షాప్ తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ 10 years ఇండస్ట్రీ సైడ్ పోయాను, మొజాక్ టైల్ ఇండస్ట్రీ. సో నేను దాదాపు 1985 నుంచి సత్యసాయి బాబా డివోటీని. ఓకే. పుట్టపర్తి సాయి. సో ధ్యానానికంటే ముందు మీరు సత్యసాయి బాబా డివోటీ. అంటే సార్ చిన్నప్పటి నుండే మీకు ఈ ఆధ్యాత్మికత చింతన అలా ఏ ఎన్విరాన్మెంట్లో మీరు పెరిగారు, ఏ వాతావరణంలో మీరు పెరిగారు? మాది బేసికల్గా వైశ్య కుటుంబము. మేము శ్రీరామనవమికి భజనలు చేయడము, ఆంజనేయ స్వామి చేయడము. మేము చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు అక్కడ విగ్రహాలు ఉంటే దాంట్లోకి నీళ్లు పోయటము, లేదా వర్షాలు రాకపోతే ఈశ్వరునికి గుడిలో మొత్తం నీళ్లు పోసి నీళ్లు పెడితే వర్షాలు రావడము. అప్పుడు వర్షాలు రాకపోతే కప్పల పండుగ అని చేసేవాళ్ళు. ఇంటికి వచ్చి కప్పల్ని తీసుకొని వచ్చి వాళ్ళు బెక్క అనిపించేసి నీళ్లు పోస్తే వర్షాలు వచ్చే నమ్మకంతో అలా చేసేవాళ్ళము. వర్షాలు కూడా పడేవి. చిన్నప్పటి నుంచి కూడా విగ్రహారాధన మీద బాగానే ఉంది. ఇంట్లో పూజా విధానము మామూలు కూడా చేసుకుంటాం. సో భక్తి వాతావరణంలో పెరిగారు. సో వ్యాపారస్తులుగా వచ్చారు, పెళ్ళయింది, పిల్లలు అంతా జరిగింది. ఇలా హ్యాపీ లైఫే ఉంది, మీకు చక్కటి జీవన విధానం ఉంది. మరి ఈ ధ్యాన మార్గంలోకి మీరు ఎలా రాబడ్డారు? పుట్టపర్తి సాయిబాబా డివోట్ అయిన తర్వాత మేము అక్కడ సేవాదల్లో నేను దాదాపుగా డోన్లో ప్రతి సమ్మర్లో ఒక 10 సంవత్సరాలు నీళ్లు పెట్టేవాడిని. శల్వేంద్రం అంటున్నా ఎండల్లో. అట్లా 10 సంవత్సరాల సేవలు అలవాటు. సత్యసాయిబాబా భజన చాలా చిన్న ఇంట్లో జరిగేది, మాకు తెలియదు. మాకు ఒక ఐటీ అబ్బాయి వచ్చేసి ఇక్కడ అంటే సత్యసాయిబాబా ఫోటో ఉంది చూసి ఇక్కడ భజన మండలి లేదంటే మేము ఒక అమావాస్యల్లో భజన మండలి స్టార్ట్ చేశాము. ఆ రోజు 1987లో స్టార్ట్ అయిన భజన మండలి ఇంతవరకు అక్కడ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి సోమవారం, ప్రతి బేస్తవారం అట్లా సేవలో నిమగ్నమే. మేము పుట్టపర్తి పోవడము, అక్కడ సేవ చేయడము, ఇవన్నీ సేవా మార్గంలో ఉన్నాము. మేము బేసికల్గా శాకాహార కుటుంబమే. మేము బయట పోయినప్పుడు కొద్దిగా నాన్ వెజ్ అలవాటు ఉండేది. ఒకరోజు సత్యసాయి బాబా దాంట్లో బయట హోటల్ ఎక్కడో టీ తాగుతున్నాం. వేరే వాళ్ళు తింటుంటే ఆ స్మెల్ సరిపోక చెత్త ఏంది నేను కూడా తిన్నాను ఇదని ఆ రోజే బంద్ చేశాను నేను. ఓకే. సో అక్కడ మీరు వెజిటేరియన్గా ఇంకా నిర్ణయం తీసుకున్నారు. సో సేవలో ఉన్నారు. పుట్టపర్తి సాయిబాబా దగ్గర ఉన్నప్పుడు వెజిటేరియన్ అయ్యారు. సో మరి ధ్యానంలోకి ఎలా వచ్చారు? ధ్యానంలో నాకు యాక్చువల్గా బ్యాక్ బోన్ నొప్పి ఉండేది. దాదాపుగా అప్పుడే ఒక 10,000 దాకా ఖర్చు పెట్టాను న్యూరో సర్జన్ దగ్గరికి. నరసింహయ్య గారని ఇట్లా ధ్యానం ఉంది వచ్చేసి అన్నాడు. మాకు రిలేటివ్ కావాలి, ఆయన మీద కొద్దిగా గౌరవం కూడా. సరే ఏదో చెప్తున్నాడులే పోదాం అని పోయాము. అక్కడ మాకం వీధిలో లక్ష్మీ టైప్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ ప్రతిరోజు సాయంత్రము 5 నుంచి 8 దాకా ధ్యానం చేసుకునేవాళ్ళు పోయి. ఆ టైంలో నేను పోవడము చేయడము. కొద్ది రోజుల తర్వాత నాకు బ్యాక్ బోన్ నొప్పి తగ్గిపోయింది. ఇదేదో బాగుంది అని చెప్పేసి ఒకరోజు కొన్ని నెలల తర్వాత పత్రి సారు డోన్కి రావడం జరిగింది.
డోన్కి అక్కడ క్లాస్ జరిగింది. క్లాసులో నేను సార్ పిరమిడ్ కట్టిస్తానని చెప్పేసి, మాది పాతిల్లు ఉండేది. పాతింటికాడ రాత్రి 7-7:30 అయింది. చిన్న మెట్లు ఎక్కిచ్చేసి పైకి తీసుకెళ్ళాను నేను. సార్ పిరమిడ్ కట్టిస్తా అంటే ఈ మీద చప్పుడు ఇచ్చేసి కట్టు అన్నాడు. ఓకే. అంతే. మరి నాకు ఆ ప్లేస్ నచ్చలే. ఆయనకు చెప్పిన తర్వాత కూడా మంచి పిరమిడ్ కట్టాలనే సంకల్పము, కోరికే. సో మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ నొప్పి అంతా మీకు తగ్గిపోయింది? మొత్తం తగ్గిపోయింది. ఓకే. తగ్గిన తర్వాతే కట్టియాలనుకుంటాను. సో తగ్గిన తర్వాత మీరు పిరమిడ్ కట్టివ్వాలి అనుకున్నారు. సార్కి చెప్తే సారు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు కట్టమని. సో అలా వచ్చిందే వేదవ్యాస పిరమిడ్. రూప్ టాప్ పిరమిడ్ కట్టారు. సో పిరమిడ్ కట్టిన తర్వాత సార్ వచ్చారు ఓపెనింగ్కి. సార్ని మీరు ఇన్వైట్ చేశారా? అప్పుడు దాదాపుగా మాది కర్నూలు డిస్టిక్లో 4వ పిరమిడ్, 5వ పిరమిడ్. కర్నూలు బుద్ధ పిరమిడ్ తర్వాత మనకు వచ్చేసి ఉరవకొండ పిరమిడ్, తర్వాత అనంతపురం, తర్వాత గుంటకల్. రూప్ టాప్ పిరమిడ్లు కూడా లేవు. రూప్ టాప్ పిరమిడ్ ఆల్మోస్ట్ కర్నూలు డిస్టిక్లో నాదే ఫస్ట్ అని చెప్పొచ్చు. ఓకే. డోన్లో కర్నూలు డిస్టిక్లో మీదే రూప్ టాప్ పిరమిడ్ ఫస్ట్ మీదే. ఓకే. అలాగా సార్తో పోయి ఇలాగా కడతాంటే ఉద్దేశం అది కదా, ఆంజనేయుల సార్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో నేను యాక్చువల్గా ఆ స్థలం కూడా కొనే పరిస్థితి లేదు. ఎలా కొన్నాను తెలియదు. అంత పెద్ద బిల్డింగ్ కట్టే ఆర్థిక స్తోమత కూడా నా దగ్గర అది లేదు. నేను కట్టిస్తానని కూడా అనుకోలేదు. ఓకే. సో సారు మరి అలాగా నాకు శక్తి ఇవ్వడం వల్ల అనుకోకుండా నాకు ఫైనాన్షియల్ ఇబ్బంది రాలేదు. పెద్ద బిల్డింగ్ కట్టినా పిరమిడ్ కట్టేసి ఆంజనేయుల సార్ ద్వారా మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే పిరమిడ్ కన్స్ట్రక్షన్ చెందడం జరిగింది. ఆయన ఒకరోజు మధ్యలో అండర్ కన్స్ట్రక్షన్ పిరమిడ్ ఉన్నప్పుడు మెట్ల మీద నిలబడి, ఇది ఊరికే రాలే బాబు, ఆశమాషిగా మీ జేజబ్బలు నాన్నగారు ఇక్కడ కాచుకొని కూర్చున్నారు ఇక్కడ ఈ స్థలంలో, అందుకని పిరమిడ్ వచ్చింది చెప్పడం జరిగింది మేడం. ఓకే. సో వేదవ్యాస అని పేరు ఎలాగ వచ్చిందంటే, నేను నిజామాబాద్లో సరస్వతి టెంపుల్ పోయినప్పుడు ఒక స్టాచ్యూ కనిపించింది. మరి ఆయన చూస్తే వేదవ్యాసలాగా ఉంది. సార్ నన్ను ఏం పేరు పెట్టాలి అన్నాడు ఓపెనింగ్ అప్పుడు. మీ ఇష్టం సార్, నాకేం లేదు, అయితే వేదవ్యాస పిరమిడ్ అని పెట్టేసి అన్నాడు. ఓకే. సార్ రావడము, వేదవ్యాస పిరమిడ్ అని నామకరణం చేయడం, ఇదంతా జరిగింది. గ్రాండ్గా ఒక 2000 మందితో క్లాసు జరిపేసేసి గ్రాండ్ ఓపెనింగ్ చేసాము. ఆ రోజు మాకు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా క్లాస్కి వచ్చినారు. పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది. సో పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది. దాని తర్వాత ఆ పిరమిడ్లో మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు? డోన్ అంతా ఎలా ధ్యానమయమైంది? నన్ను సార్ ఆ రోజు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తావు చెప్పన్నాడు. నాకేం తెలియదు ఏం చెప్పాను. మా పిరమిడ్ 24 hours ఓపెన్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, మీ ఇండివిజువల్ టైంలో రావచ్చు అని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టి. ఓకే. మీరు అనౌన్స్ చేశారనమాట, ఈ పిరమిడ్కి ఏ టైంలో అయినా ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అని. ఓకే. సో ఇది జరిగింది. సో అలా మళ్ళీ మీరు మాస్టర్స్ని పిలవడము, క్లాసెస్ అరేంజ్ చేయడం ఎలా ప్లాన్ చేసుకున్నారు? సార్ ఆ రోజు ఏం చేశాడంటే, ఎవ్రీ వీక్ సండే క్లాసెస్ జరపాలన్నాడు. సారే చెప్పారు? సారే. ఓకే. నాకు అమ్మో ఏదో ముసలాయన ఫిట్టింగ్ పెట్టేసినాడు, నాకు ఎవ్రీ వీక్ జరపాలంటే ఎట్లా అవుతుంది అని అనుకున్నాను. సరే ఆయన చెప్పినాడు కదా చేసేయాలని సండే క్లాసెస్ మొదలుపెట్టాను. సండే క్లాసెస్ మాకు కర్నూలు దగ్గర, కర్నూలులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఎవరు, మన గుణాకర్ రెడ్డి సారు, శ్రీకాంత్, శ్రీనాథ్, పోలీసు వెంకటేష్, తర్వాత ఉమా మేడము, గాయత్రి మేడము, పత్రి మేడం కూడా చాలతోళ్ళు వచ్చారు క్లాస్కు. తర్వాత గుంటకల్లు రవి సారు, హిందూపురం రవి సారు, గుంటకల్ నుంచి సీనియర్ మాస్టర్స్. సో రోజుకొక మాస్టర్ని పిలిచే సండే పిలిచేవాళ్ళనమాట. సో చాలా చక్కగా ఆ క్లాసెస్ అంతా జరుగుతూ ఉంది. చాలామంది డోన్లో కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. 150-200 మంది ఫస్ట్లో ప్రతి సండే క్లాస్కి వచ్చేవాళ్ళు. అల్పాహారం ఏర్పాటు చేసేవాళ్ళు. సో ఇలా మీరు ధ్యానంలోకి మీరు వచ్చారు, మీ హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గించుకున్నారు, పిరమిడ్ కట్టారు, క్లాసెస్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇలా మీ జర్నీ అంతా జరుగుతూ ఉంది. సో పత్రి సార్ మధ్యలో వచ్చేవాళ్ళ ఈ సెంటర్కి వచ్చినప్పుడు ఇంకా మీకు ఏమైనా కొత్త వర్క్స్ ఇచ్చేవాళ్ళ? సో పత్రి సార్ రెగ్యులర్గా మనకు అనంతపురం, బెంగళూరు పోయినప్పుడు ఖచ్చితంగా డోన్లో టచ్ అయిపోయి డోన్లో చూసుకొని మా ఇంటికి వచ్చేసి, మరి ఇక్కడ క్లాసెస్ సార్ వచ్చినప్పుడంతా 30-40 మంది అట్లా ఫోన్ చేసి వచ్చేవాళ్ళు. సార్ ఇక్కడే క్లాస్ ఇచ్చేసేవాళ్ళు. సార్ కూడా చాలా తోళ్ళు ఇక్కడే మన ఇంట్లోనే స్టే చేసినారు. స్టే చేస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయనే సొంత వంట చేయడము, ఆయనే వడ్డించడము, ఎలాగా టమాటా ఎలా కట్ చేయాలి, వంకాయ ఎలా కట్ చేయాలి, ఇవన్నీ
నేర్పించేవాళ్ళు నేర్పించేవాళ్ళకి అందరికి చెప్పేవాళ్ళు. ఏమన్నా తప్పు చేస్తే కూడా బాగా ఇలా చేయాలని చెప్పేవాళ్ళు. ఆయన అద్భుతంగా చేస్తారు వంట, చాలా బాగుంటుంది కూడా. సో మరి ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు, సార్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. మరి శాకాహార ర్యాలీలు లాంటివి మీరు ఏమైనా ప్లాన్ చేశారా సెంటర్ నుండి? మేము దాదాపు ఇప్పటికీ ఒక 50 శాకాహార ర్యాలీలు చేశాము. ఓకే. చుట్టుముట్టగా 50 పల్లెలు ధ్యాన ప్రచారం చేశాము. ఒక రామచంద్రారెడ్డి గారని గుంటకల్ నుంచి మాస్టర్ వచ్చేవాడు. ఆయన డ్యూటీ ఏమంటే ఒక 20 తొర్లు డోన్కి వచ్చింటాడు, ఓన్లీ స్కూల్స్. ఓకే. అతను ఒక 1000-2000 స్కూల్లో చెప్పేవాడు. వచ్చిన మాస్టర్ని ప్రతి ఒక్కరిని మేము రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకు ఇక్కడ అకామిడేషను, వాళ్ళని చక్కగా చూసుకోవడము జరిగేది. సో తర్వాత బేతంచెర్లలో పిరమిడ్ ఓపెన్ అయింది. ఆయనని గర్ల్స్ హై స్కూల్లో తొలి పెద్ద దాదాపుగా పబ్లిక్ క్లాసెస్ చాలా పెట్టాము డోన్లో, పత్రిక సార్ ద్వారా. ఓకే. పబ్లిక్ క్లాసెస్ పెట్టాము. దాంట్లో ధ్యాన ప్రచారం బాగా జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి ఎమ్మెల్యే సీట్కు సంఘాల నుంచి రాముని పంపించాడు అవుతారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు. ఓకే. అప్పట్లో మాకు బాగా భయం అయ్యేది. సో మేము అతనికి డిపాజిట్ కట్టేసేసి దానికి సాక్షులు 10 మంది కావాలి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మీరు నిలబడ్డారా సార్? లేదు, సంఘాల నుంచి రాముడే ఎమ్మెల్యేగా పోటీకి సార్ పంపించాడు. ఓకే. మేము ఇక్కడ లోకల్లో మాకు వేరే ప్రాబ్లం వస్తాయని చెప్పేసి మేము నిలబడలేదు. సో అతన్ని పిరమిడ్ పార్టీ కంటెస్ట్ చేయించాము. దానికి 10 మంది విత్ ఆధార్ కార్డులతో సాక్షులు కావాలి. మేము పోయి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో పోయి అవన్నీ చెందడం జరిగింది. దాని తర్వాత బేతంచెర్ల నుంచి చంద్ర అనే అతను ఒక మా కాన్స్టిట్యూషన్ అవుతుంది, అతను ఎమ్మెల్యే నిలబడితే దాన్ని ప్రచారం వెళ్ళాము. దానికి పాంప్లెట్స్ పంపేయడం. సార్ మరి ప్రచారంకి వెళ్ళి పాంప్లెట్స్ ఇస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే చాలామంది ఇది మీరు ఆధ్యాత్మికతలో ఉన్నారు, మీకు పార్టీలు ఎందుకు అని అలాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా? ఆ ప్రచారం అంతా ఎలా జరిగింది? ప్రచారం అయితే చాలా బాగుంటుంది మేడం. అడిగిన వాళ్లకు ఒక యోగినే రాజ్యం వెళ్ళాలి, పొలిటీషియన్ అంటే ఒక యోగినే ఉండాలి, ఒక శాకాహారిగా ఉన్నవాళ్ళే రాజ్య పరిపాలన పాటిస్తారు. శ్రీరామచంద్రుడు వీళ్ళంతా కూడాను వాళ్ళు పరిపాలకులు, కానీ మంచి ఇది ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు. ఓషో రజనీష్ గారు కూడా మత చాందవాసులు రాజకీయానికి పనికిరారు అని చెప్పేవాళ్ళు. ఓకే. సో అలా ప్రచారం చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రచారంలో కూడా మీరు పాల్గొన్నారు. తర్వాత ఇంకా ఇక్కడ మీ పిరమిడ్ని బేస్ చేసుకొని డోన్లో ఏమైనా పిరమిడ్స్ వచ్చాయా? ఏ సైజ్ పిరమిడ్స్ నిర్మించబడ్డాయి సార్? దీంట్లో డోన్లో ఆంజనేయులు సార్ ఎప్పుడు నాకు చెప్పాడు, డోన్లో నీ ద్వారా 50 పిరమిడ్లు రావాలి. ఓకే. సో 50 పిరమిడ్లు అంటే నేను ఎప్పుడో వరకు తమాషాకి చెప్పినట్లే అనుకున్నాను. అట్లాగా సార్ ఇది ఓపెన్ అవుతుంది సార్ అంటే, 2వ అయింది చూడు, 3వ అయింది చూడు, 5 అయింది చూడు, 6 అయింది చూడు, 7 అయింది చూడు అని చెప్పేవాడు. ఇప్పుడు 7 పిరమిడ్ రూప్ టాప్ పిరమిడ్లు వచ్చాయి మేడం. సో డోన్లో 7 రూప్ టాప్ పిరమిడ్లు వచ్చాయి. ఓకే. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అవన్నీ వచ్చాయి అనమాట. సో మరి మీరు ఇక్కడ మంచి టీం ఉంది కదా సార్, ఇప్పుడు ధ్యాన మహాచక్రాలకు అవనండి, ఇలా మీరు అందరూ కలిసి ఏమైనా వర్క్స్ ప్లాన్ చేస్తారా? ధ్యానం అంతా మేమంతా టీం వర్కే చేసేవాళ్ళం. సార్ కర్నూలుకి వచ్చినాడంటే డోను బేతంచెర్ల స్పెషాలిటీ ఏమంటే అంతా ఫ్యామిలీస్ వెళ్తాయి సార్ దగ్గరికి. ఓకే. కపుల్స్ వెళ్తారు అంతా. ఎప్పుడు పోయినా 10-12 ఆ డోన్ బ్యాచ్ వచ్చింది అనేవాళ్ళు కర్నూలుకి పోతే. అలాగే ఇంకా డోన్ బ్యాచ్ అంటే వాళ్ళకు మహా ఆనందం. ఇక్కడ ఎవరన్నా పోనీ మాకు రైల్వే జంక్షన్ ఎవరన్నా మనకి ఇక్కడ ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళకు మేము టిఫిన్ అరేంజ్ చేసేవాళ్ళము. ట్రైన్లో పోతే వాళ్ళకి టిఫిన్లు ఇవ్వడము చేయడము. వాళ్ళు ఇక్కడిని వస్తే 2-3 గంటలు రెస్ట్ ఇవ్వడము. ఇప్పుడు తట్టపర్తి సారు మారం వీళ్ళంతా పోయినప్పుడు అంతా ట్రైన్కి పోయి టిఫిన్ అందించేస్తాం. వాళ్ళు బెంగళూరు నుంచి ఇట్లా విశాఖపట్నం పోవాలంటే వయా డౌన్ పోవాలి. ఓకే. ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి మేము చేసాము. ఒకసారి బెంగళూరు టీము ధ్యాన కడతాలకు వెళ్తుంటే డోన్లో ఒక 100 మందికి టిఫిన్ బాక్సులు ఇచ్చేసాం మేము ఇక్కడ పోయిన టైం అయితే. అట్లాగా అందరూ సేవలు అందరూ పాల్గొనేవాళ్ళు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాది ఒక తూరి మేము చాలా అద్భుతమైన మంచి వాతావరణం. పత్రి సారు, రాఘవరెడ్డి సారు, బివి రెడ్డి సారు, మన ప్రేమయ్య సారు వీళ్ళంతా వచ్చినారు. అది ఎట్లా ఉందంటే 30-40 కార్లు సాయంత్రం 3-4 గంటలకు బయలుదేరుతుంటే అదేదో ఆనందోత్సవాలు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గెలిచి ఆనందోత్సవాలు లాగా ఉండేది. అట్లా సార్ ఇట్లా బాగా ఓపెన్ టాప్ మీద మొత్తం రౌండ్ చేసి మంచి క్లాస్ చేసాము. సార్ బాగా చాలా బాగుంది ఈ రోజు అన్నాడు.
మంచి మంచి పూల చినుకుల్లాగా లైట్గా అట్లా ఓ పూలలాగా చినుకులు పడ్డాయి. వర్షం పడింది, చిరుజల్లులు పడ్డాయి అన్నమాట. చిరుజల్లులు మన పన్నీరు ఎట్లా చల్లుతామో అట్లాగా. వర్షం కూడా అనకూడదు, పన్నీరు నీళ్ళు అనుకోవాలి దాన్ని మనం. సో అలా మీరందరూ కలిసి చక్కగా ప్రచారం అంతా కూడా చేస్తూ ఉండేవాళ్ళు. కడతాలకు కూడా వచ్చేవాళ్ళు. సో కడతాలకు వచ్చినప్పుడు మీరు ఎన్ని డేస్ స్టే చేసేవాళ్ళు సార్? అక్కడ ఏమైనా సేవ చేసేవాళ్ళ? నేను కడతాలకు ఆల్మోస్ట్ 10 to 12 days ఉంటాం. మా టీంలో చాలామంది మా మిస్సెస్ వాళ్ళంతా అన్నప్రసాదంలో అక్కడ వడ్డించేవాళ్ళు. నేనైతే మేము డోర్ నుంచి ఏమంటే కడతాలకి అక్కడ ఓన్లీ సేవ చేసే వాళ్ళకి కారం మురుగులు, స్వీట్స్ అన్నీ ఒక 30 kgs అన్ని ప్యాకెట్లు కట్టుకొని ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి తీసుకుపోయి ఇవ్వడం నా డ్యూటీ. అక్కడ పోయి అక్కడంతా నైట్ సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ పిరమిడ్ సేవదాల్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఇందాక మీ మేడం అని అన్నారు. సో మీ మేడం గురించి చెప్పండి సార్. మీ మేడం అద్భుతంగా నాకంటే చాలా బాగా ధ్యానం చేస్తుంది. ఇంతకుముందుకు సైనస్ ప్రాబ్లం ఉండేది, అదంతా తగ్గిపోయింది. చాలా గంటలు ధ్యానం చేస్తుంది. ఇంకా ఎవరన్నా రాని ఇంట్లో పని చేసుకుంటా వాళ్ళకి సర్వీస్ చేసుకుంటూ ఉంటుంది, విసుగుపడదు. అట్లా వాళ్ళ సిస్టర్లు ఇద్దరు కూడా మెడిటేటర్సే. మేడం వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా అద్భుతంగా, రాయచూరులో లక్ష్మి అని ఉంది, అమ్మాయి పిరమిడ్ కట్టుకుంది, ఇంట్లో బాగా సేవ చేస్తారు. వాళ్ళ సొంతం బావ వచ్చేసి వాళ్ళ అక్క భర్త వచ్చేసి ఆయనకు ఈ నరాల జబ్బు ఉండేది. ఆ జబ్బు ప్రాబ్లం ఏమంటే ఏ ట్యాబ్లెట్ అని వేసుకొని 1 week పనిచేస్తుంది. సర్లేని వాళ్ళ నాన్న కూడా మెడిటేటరే. అవుతుంది నేను వాళ్ళ నాన్న చెప్తే మెడిటేషన్ చేసినాడు, అవన్నీ తగ్గిపోయినాయి. స్టిల్ ఇప్పుడు కూడా ఆయన మెడిటేషన్ చేస్తూనే ఉంటాడు. సో మరి మీరు అంటే అంతకుముందు ధ్యానంలోకి రాకముందు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? నాకు ఎప్పుడు కూడా తెలియకుండా ఎవరన్నా వచ్చి అడిగితే నేను మైండ్ సైలెంట్ అయిపోతుంది, నేను దానం ఇచ్చేవాడిని. బిఫోర్ కూడాను అంతే, నాకేం తెలియదు. నేను ధ్యానంలోకి రాకముందుకే వీళ్ళు మన రాజశేఖర్ సార్ వాళ్ళు వచ్చేసి అయ్యా ఇట్లా అన్నదానానికి నాకు బియ్యం కావాలన్నాడు. సరేలే సార్ అన్న. వాళ్ళతో నాకు దూరం చూసేవాడిని వాళ్ళని, అంతే. వచ్చి అడిగితే సర్లే సార్ అన్న. నాకు అదొకటే తెలుసు, ఇంకా మిగతాది ఏం తెలియదు. చెప్పడం రాదనమాట, చెప్పడమే అంతే. నేను వ్యాపారస్తునే కానీ ఎప్పుడు డబ్బు సంపాదించాలన్న యావ ఉండదు, కానీ పని చేస్తుంటాను. కానీ నాకు తెలియకుండానే నాకు డబ్బులు వచ్చేస్తాయి. నేను డోన్కి వచ్చినప్పుడు మా నాన్న 6,000 రూపాయలు వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొని ఇచ్చేసాడు. సంవత్సరం తర్వాత ఏరా అన్నాడు, ఆ వడ్డీ 6,000 ఇచ్చేసాను నేను మా నాన్నకి, అంతే. దాదాపుగా నాకు ఇప్పుడు ఒక 7-8 కోట్ల ప్రాపర్టీ. సో మీ కష్టార్జితంతోనే, మీ స్వయం కృషితోనే మీరు సంపాదించాము. నేను 2 చెల్లెళ్ళకి పెళ్లి చేసినాము, తమ్ముని చేసుకున్నాను, నేను చేసుకున్నాను. అంతా చిన్న బిజినెస్లోనే. మరి ఎలాగ డబ్బులు వచ్చేదో ఏమో తెలియదు, కానీ ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేవాడిని. ఇచ్చేదే తెలుసు నాకు. మరి ఇంత రావాలి అంత రావాలని ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు, కానీ వచ్చేస్తుంటాయి. అది ఎట్లాగొస్తుందో ఏం కథ తెలియదు. ఒకసారి మా రెండో అన్న ఎక్స్పైర్డ్ అయినాడు. సో వాళ్ళు కొద్దిగా గొడవ చేసేసి ఏమి ఇవ్వమన్నారు. సర్లేని వచ్చేసిన నేను. సొంతం అన్నా వదినే కదా, మనం కోట్లు గీట్లు అని వేరే వాళ్ళు చెప్తే కూడా నో నేను అట్లనే. ఆ సంవత్సరం అయితే భయంకరమైన ప్రాఫిట్ వచ్చింది నాకు. ఒక్క 1 yearలోనే అదే ఇయర్ 20 lakhs వచ్చింది నాకు. నేను అక్కడ మా అన్న వదిన అంతే, నాకు ఇంకా మిగతా సంబంధం లేదు. నాకుందో లేదో అని సెకండరీ థింగ్, వాళ్ళు బాగుండాలని నేను మనసులో అనుకొని వచ్చేసిన నేను. సో ధ్యానంలోకి రాకముందే మీకు చక్కటి ఆలోచన విధానం ఉంది అన్నమాట. ఎవరిని బాధ పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వీలైనంతలో వేరే వాళ్ళకి కూడా సహాయం చేసేవాళ్ళు. సొంతం మా సిస్టర్కి షాప్ పెట్టించా, మా తమ్మునికి పెట్టించా, ఇంకో బ్రదర్కు, మా అక్క కొడుకులకు. నాకేం తెలియదు మేడం. నేను ఒక ఆంజనేయులు సార్ అంటే ధ్యానం చేసేవాళ్ళు ఫుడ్ ఇవ్వాలన్నాడు. ఇక్కడ డోన్లో స్వీట్ స్టాల్ పెడదామంటే పెట్టేసే అన్నాడు. ఊరికి ఆ సార్ చెప్తే నాకు ఫీల్డ్ అనుభవం లేదు, కానీ షాప్ పెట్టేసేసిన. స్వీట్ షాప్ పెట్టారు. దాదాపు 14 years అయిపోయింది. స్టిల్ ఈరోజు ధ్యానప్రియ స్వీట్స్ అని ఈరోజు ఊరిక రన్నింగ్ ఉంది. ధ్యానప్రియ స్వీట్స్, దాని పేరే ధ్యానప్రియ స్వీట్స్. సార్తో ఓపెనింగ్ చేయించాము. దానికి పేరు కూడా సారే పెట్టారా? లేదు మేడం, ఆంజనేయులు సారు విజయ్ని, పిరమిడ్ విజయ్ని ఉండేవాడు. ఇప్పుడు పూనాలో ఉన్నాడు. పూనా అతను ఇక్కడే వచ్చి నాకు మనుషులు లేరంటే విజయ్ని పంపిస్తలే అన్నాడు. ఆ విజయ్ కూడా ఒక 5-6 నెలలు ఉన్నాడు.
సర్లే ఇప్పుడు సెట్ అయిపోయిందిలేని విజయ్ కూడా సార్కు విజయ్కి చాలా తెలుసు, బాగా తెలుసు. పత్రి సార్కు మంచి సేవకుడు, బాగా సర్వీస్ చేసేవాడు. అట్లా ధ్యానప్రియ అనే స్వీట్ షాప్ వచ్చింది. సో అక్కడ మరి మీ ధ్యానప్రియ స్వీట్ షాప్లో కూడా పాంప్లెట్స్ పంచడం, వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పడం చేస్తూ ఉంటారా సార్? చాలా సంవత్సరాలు మన స్పిరిచువల్ బుక్స్ పెట్టేవాడిని, ఓకే, పాంప్లెట్స్ పెట్టేవాడిని. బయట పత్రి సారు ఫోటో ఉంటుంది, అపోదిపో అనేది స్టిక్కరింగ్ ఉంటుంది. ఇవన్నీ అక్కడి నుంచి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, చెందడము అలా చేశాను. తర్వాత ఒకరోజు అప్పుడు ఉండే మాస్టర్స్ సరిగ్గా నీట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. సో ఒకరోజు ఎందుకో లోపలికి పోయి బాధపడినా, దీని గురించే మనం షాప్ పెట్టిండేది, బాగా నీట్గా ఉండాలి కదా అని. సో నెక్స్ట్ అనుకున్న ఒక నెలకు బెంగళూరులో ధ్యాన మహాచక్రం జరిగింది. ధ్యాన మహాచక్రంలో ఫస్ట్ రోజు అక్కడ కూర్చొని, స్వామి నువ్వు నాకేం చేస్తావో తెలియదు, మంచి మాస్టర్ కావాలని థాట్ రిలీజ్ చేసుకున్నాను. ఓకే, బెంగళూరులో థాట్ రిలీజ్ చేసుకొని ఇంకా నేను మర్చిపోయా. సర్లే మేము హోటల్లో దిగినాం. మా సుజాత వాళ్ళ చెల్లెల కొడుకు రాత్రి 10:30కి నాకు కోల్డ్ కాఫీ కావాలని ఏడుస్తున్నాడు. ఓకే, వాళ్ళమ్మ 4 గంటలు వేసింది. కొడుతుంటే కొట్టొద్దని వాడిని తీసుకొని కిందికి వచ్చా. కింద రెస్టారెంట్ ఉంది, పోదాం పని. నాకు తెలియదు ఉండదని. సరే గొమ్మన్ అక్కడ ఒక కౌంటర్లో నిలబడ్డాడు ఒకడు, ఉజ్వల్ అని, స్వీట్ కౌంటర్లో. అంటే ఏమంటే ఇట్లా నాకు స్వీట్ మాస్టర్ కావాలన్నా. సార్ నాది అగ్రిమెంట్ అయిపోయింది, ఈరోజు లాస్ట్ డేటు, నేను వస్తాను అన్నాడు. ఓకే, సో వెంటనే చక్కటి ఎంప్లాయీ దొరికాడన్నమాట మీకు. కానీ నేను ఇప్పుడు రాను, నాకు జనవరి తర్వాతే వస్తాను, నేను డిసెంబర్ నేను హైదరాబాద్లో పోయి రావాలి అని చెప్పినాడు. సరేలే అని చెప్పేసి, సరేలే అని చెప్పిన తర్వాత మరి మరుసటి రోజు అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు. నాకు ఏం చేయాలో దిక్కు తోచగా మరి లాడ్జింగ్ కాడికి వచ్చి బయట రిసెప్షన్ ఇట్లా కూర్చున్నా. రాత్రి మాట్లాడిన అతను మరి నాకు ఎదురుపడినాడు, ఎక్కడ పోయి వస్తున్నావు అన్న. అంటే సార్ హైదరాబాద్కి టికెట్ రిజర్వేషన్ చేసుకుని పోయి వస్తున్నాను. మరి నాకు రాత్రి చెప్పినావు కదా ఏమైందని. అంటే వస్తాను సార్ అంటే, మరి ఏంటి ప్రొసీజర్ అన్నా. శాలరీ ఏదో అడిగినాడు. శాలరీ అవన్నీ అక్కడ మాట్లాడదాము, ఇప్పుడేం కావాలి, నాకు 5,000 అడ్వాన్స్ కావాలన్నాడు. తీసి ఇచ్చేసిన. ఎవరో కూడా తెలియదు కానీ 5,000 అడ్వాన్స్ ఇచ్చేసారు. నేను హైదరాబాద్ పోయేస్తా అన్నాడు. సో హైదరాబాద్ పోయి వచ్చేసి దిగేసినాడు ఇక్కడికి డోర్లో. ఓకే, సో అలా వచ్చి ఆ రోజు నుండి అతనే ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా అతనే ఉన్నాడు. 3-4 years అయింది. ఆయన డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళని వదిలేసి ఆయన ఇంకో షాప్ పెట్టేసుకున్నాడు, ఉజ్వల్ అని. వాడికి ఇంకా వర్క్ నీట్నెస్, వాళ్ళు రోజు క్లీన్ చేయటము, డైలీ నైట్ క్లీన్ చేయింది, కిందికి దిగేవాళ్ళు కాదు. వాళ్ళు చేసే పద్ధతి అన్నీ చాలా నీట్గా చేసేవాడు. అమ్మ ఇప్పుడు సెట్ అయిపోయింది లేని అప్పుడు మన సెట్ అయింది. సో చక్కగా ధ్యానప్రియ స్వీట్స్ కూడా వచ్చాయి, మంచి రన్ అవుతూ ఉంది, అంతా బాగుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఇంత ప్రచారం చేస్తున్నారు కదా, అంటే ఎప్పుడైనా ఇలా ఈ ప్రచారం చేస్తున్నప్పుడు అమ్మ ఇంకా నేను చేశాను, ఇంకా నాకు చాలు అన్న ఫీల్ కలిగిందా మీకు? అప్పుడప్పుడు కలుగుతుంటుంది, కానీ నాకు తెలియకుండానే చేస్తుంటాం మరి వర్క్స్. మొన్న రీసెంట్గానే అతను కొద్దిగా ఇబ్బంది పడినాడు, నా నుంచి కాదు. సరే అతనే అనేవాడు, నేను చేయలేనులే, ఇంకా నువ్వు చూసుకో కృష్ణమూర్తి అంటే. సరే నేను 2-3 ఎగ్జాంపుల్ ఇచ్చా. సార్ చూడు ఎంతమంది ఉన్నారు, మనం ఒక సెంటర్కే చేయలేమంటే ఎట్లా, ఆయన ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు, ఆయనకు సమస్యలు లేవా, ఇక్కడికి వస్తే లేవనే, మనము అడ్జస్ట్ కావాలా, పోవాల్సిందే అంటూ ఆయన లాక్కొచ్చా. సో ఆయననే ఏదో అంటే ఎందుకులే ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం అని అనిపించింది. మీకు సెంటర్ని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం అనిపించింది. తర్వాతనే 2 రోజులకు ఇట్లా మేడం వాళ్ళు వస్తున్నారు, నాకు అవకాశం లేదు, మీ ఇంట్లో పెట్టుకొని చెప్పినాడు. సరే లేదు ఇప్పుడు మీరు వచ్చే ప్రోగ్రామ్కు. ఓకే, సరే సార్ మళ్ళీ మీ ఎవరికి ఇస్తావో నువ్వే చూసుకోవాలి అని. ఓకే, సో బాధ్యతలు మళ్ళీ మీకే సారప్ప చెప్పినట్టు అనిపించిందా మీకు? ముందర నేనున్నాను అనిపించింది. బాగుంది సార్, చక్కగా ఉంది మీ ధ్యాన ప్రయాణం అంతా. చెప్పండి సార్, ఇంకా మీ సెంటర్ ద్వారా ఫ్యూచర్లో మీరు ఏం వర్క్స్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా డోన్లో గ్రౌండ్ పిరమిడ్ చేయాలని చాలా రకాల ప్రయత్నాలు చేశాము. సార్తో ఆంజనేయ స్వామి కొండ మీద బొంపు చేయించాము, అక్కడ చేయలేకపోయినాము. సరే ఒక 3 years బ్యాక్ సార్తోనే బొంపు చేయించాం. గాయత్రి మేడం అని మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మదనపల్లి మేడము, అమ్మాయి నీ ఊరికి ఇచ్చినారు. ఒక 33 సెంట్లు వాళ్ళు స్థలం అలాట్ చేశారు.
స్థలం అలాట్ చేసి టెంకాయ సార్తో కూడా పూజ అయిపోయింది. బట్ ఇంతవరకు స్టిల్ రన్ కాలేదు, వాళ్ళు ఏదో కొద్దిగా లీగల్ ఇష్యూస్లో. కానీ చేయాలని ఉంది, కానీ ఎన్ని తుర్లు ప్రయత్నం చేసినా రావడం లేదు మేడం. వస్తుంది సార్, Ground ఖచ్చితంగా మనకి ధ్యానం చేసి మీరు ఒక చిన్న థాట్ రిలీజ్ చేస్తేనే ధ్యానప్రియ స్వీట్స్కి చక్కటి ఎంప్లాయ్ దొరికినప్పుడు మనకు పిరమిడ్ ఎందుకు రాదు సార్? ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది మేడం, అది మరి ఎందుకు అయిపోతుందో తెలియదు. రాజు మెడికల్ షాప్ నూకల్ రాజు ఇదే అన్నాడు, కానీ అన్నీ అవుతున్నాయి కదా, ఇది ఎందుకు కావడం అంటే అవుతుంది అని చెప్పాను అంతే నేను. సో సార్, ఇప్పుడు కడతాల్కి మీరు వచ్చారు, ఉంటున్నారు చెప్పారు. సో శక్తి స్థల్కి వచ్చినప్పుడు మీరు అక్కడ ధ్యానం చేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేడం. అది ఎంతగా పండగ వాతావరణము. నాకేమనిపించేది అంటే, మనకు పెద్దవాళ్ళు ప్రతిదీ ఒకటి ఫెస్టివల్ పెట్టారు. ఉగాది అని, సంక్రాంతి అని, ఇంకోటి దీపావళి అని. ఇవన్నీ దేనికోసం పెట్టారనుకున్నా అంటే, మనం అందరం కలవటానికి బేసిక్గా. బంధువులు అనుకో, రిలేషన్స్ అనుకో, అందరినీ కలపడానికి పెట్టారు. సో ఇది కూడాను ప్రపంచంలో మొత్తం ఉండే ధ్యానులు ఇప్పుడు కలవడానికి సార్ ఇక్కడ పెట్టేసినారు. అందరి అనుభవాలు వినడం, అందరి పరిచయాలు ఏర్పడడం, అందరు ఎలాగ చేశారు వర్క్ అని చేయడం అనేది నాకు ఆ ఉద్దేశంతో పెట్టాడేమో. చాలా బాగుంది అనిపించేది మేడం. నాకు ఇంకోటి, ఎక్కడన్నా పిరమిడ్ కట్టని ఫస్ట్ డోనర్ నన్నే అడుగుతారు. ఓకే, అట్లా కర్నూలు జగన్నాథ గట్టది చేసాము, బెంగళూరు పిరమిడ్ వాళ్ళు ఫస్ట్ డోనర్ 5.50 lakhs నన్ను అడిగారు. అట్లాగా ఎక్కడైనా కానీ ఎందుకో నాకు తెలియదు, డోన్లో ఎవరైనా చందాలకు వచ్చినా ఫస్ట్ నా దగ్గరికి వస్తారు. అంటే నేనేదో అది ఈస్ట్ వైపు ఉన్నమాట, మంచి దిక్కు అంటే అది. ఇక్కడ ఖాళీ చేసి అందరు ఖాళీ అవుతారని మరొక సెంటిమెంట్. సో కంపల్సరీ నేను ఇవ్వాల్సి వస్తుంది, ఇచ్చేస్తున్నాను. నాకు తెలియకుండా నేను చేస్తాను మేడం. జగన్నాథ్ గట్టు చాలా అద్భుతమైన ప్లేస్, అది చక్కగా కొండ మీద అద్భుతంగా ఉంటుంది. సో దాని గురించి మీ మాటల్లో. ఆంజనేయ సార్ ద్వారా చాలా చెట్లు నాటాడు, చాలా అద్భుతంగా ఉండేది. కింద కోనేరు ఉండేది, కోనేరు నుంచి డీజిల్ ఇంజన్ పెట్టేసి వాటర్ పంపించేవాడు. అప్పటికే రోజు 4,000-5,000 అయ్యేది. నేను 2-3 సంవత్సరాలు అక్కడ మా ట్రాక్టర్ పంపించి సేద్యం చేపించి తన లేపించేది. ప్రతి వారం అక్కడ లేబర్కి నేను పేమెంట్ చేసేవాడిని. సో ఇక్కడ కరెంటు లేదు కృష్ణ అని ఆంజనేయ సార్ చెప్తే 1 lakh డొనేషన్ చేసి ఆ పోల్ వేపించేసి కరెంట్ వేయించాడు సారు. మియావాకి అని మనం చెట్లు నాటాలంటే ఫారెస్ట్ ఆఫీసర్ భాషా గారు ఉన్నారు కర్నూలులో, ఆయన ద్వారా ఇక్కడ నుంచి చెట్లు తీసుకొని పోయి అక్కడ చేసాము. దానికి కర్నూలు సత్యం సార్ కూడా బోర్ వేసి బాగా సపోర్ట్ చేసి చాలా చెట్లు పంపించి మియావాకి అని ఒక ఫారెస్ట్రీ డెవలప్మెంట్ చేసి, దాని ఇంటెన్షన్ ఏమంటే దానికి మనం సేద్యం చేసేది లేదు, ఏం చేయాల్సిన పని లేదు, అన్నీ చెట్లు వేసేస్తాం. ఫారెస్ట్లో న్యాచురల్గా ఎట్లా పెరుగుతాయో అట్లా పెరుగుతాయి. అలాగా కొద్దిగా అక్కడే డెవలప్ చేసాం. ఆ పిరమిడ్ పోవడం, చాలా తూర్లు సరైన పోవడం చేయడం జరిగింది. సో బుద్ధ పౌర్ణమి మరి మనకి బెంగళూరులో జరుగుతూ ఉంటాయి సార్, 3 days. నిజంగా స్టార్టింగ్లో కూడా చాలామంది వచ్చేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్, అప్పుడు సీనియర్స్ అంతా చక్కగా ఆ సెలబ్రేషన్స్కి వచ్చేవాళ్ళు. సో దాని గురించి సారు అది ఫస్ట్లో చెప్పినప్పుడు భూంభూజీని నా దగ్గరకు వచ్చిన చందావాళ్ళు 16,000 అప్పు చేసామన్నారు. ఇంత పెద్ద 200 పిరమిడ్ వస్తుంది, గోశాల వస్తుంది, లైబ్రరీ వస్తుంది అంటే నాకు విచిత్రంగా అనిపించేది. తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత అన్నీ వచ్చేసినాయి. అమ్మో ఇంత శక్తి ఉంది కదా అని ఎందుకంటే మేము ధ్యాన చక్రాలు కర్నూలులో చేసినప్పుడు అప్పుడు ఎవరు కూడా మన మెడిటేటర్స్లో అంతా రైతులు, ఫార్మర్స్, చిన్న బిజినెస్ మెన్స్ ఇలా ఉండేది. అంత కాయ కష్టంతోనే అందరు కష్టం చేసే కర్నూలు ధ్యాన చక్రం. ఆ పీరియడ్లో బెంగళూరులో అంత పెద్దది కట్టినారంటే ఆశ్చర్యకరమైన విషయం మేడం. వైజయ్ శర్మ సార్ చెప్పాడు నాకు ఇక్కడ పిరమిడ్ కనిపించేది, సార్ అదే సెలెక్ట్ చేశాడని. వైజయ్ శర్మ, పండు సార్ అని చాలా సీనియర్ మెడిటేటర్స్, వాళ్ళిద్దరు రీసెంట్గా బాడీ వికెట్ చేసినారు. సో మీరు అక్కడ ధ్యానం చేసేవాళ్ళు సార్, ఎన్ని గంటలు చేసేవాళ్ళు చేస్తే? నేను బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి అయితే 4-5 తూర్లు వెళ్ళా, 1-2 గంటలు ధ్యానం చేసేవాడిని. పీస్ఫుల్గా ఉన్నాను మేడం. ఓకే, కానీ చాలా అద్భుతంగా, అసలు అది పెద్ద గార్డెన్ లాగా ఉంటుంది. బెంగళూరుకు మహావరం మేడం అది చెప్పాలంటే బెంగళూరు ప్రజలకు. సార్ మీరు డోన్లో కాకుండా ఇంకెక్కడైనా ప్రచారం చేశారా మన మూమెంట్లో? మన మూమెంట్లో డోన్లో కాకుండా మేము పూణేలో సుమను, డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్, సుమన్ మిస్సెస్, విజయ్, ఉమామహేశ్వర్ బ్యాచ్. సో వీళ్ళంతా ఓల్డ్ టీం కదా సార్. సో వాళ్ళతో కలిసి మీరు ప్రచారం చేశారు? వాళ్ళతో కలిసి ఇక్కడ ప్రచారం చేయటము,
వాళ్ళు పూణేలో చాలా రోజులు వర్క్ చేసిన తర్వాత మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఫస్ట్ క్లాస్ పూణేలో ఒకటి హిందీ మహాసభని అక్కడ సార్తో పత్రి సార్తో క్లాస్ అరేంజ్ చేయించారు అక్కడికి కూడాను మన డోన్ ధ్యానప్రియ స్వీట్స్ తీసుకొని పోవటము ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళతోనే పోయి అక్కడ అన్నం వడ్డించి వాళ్ళు మహా అద్భుతంగా దాన్ని స్వీకరించినారు. ఆ పూణే ఆశ్రమం తర్వాత ఆ పూణే టీమే మరి షిరిడీలో ధ్యానమహాచక్రం జరిగింది. అంతవరకు కూడాను మా ఈ కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మెగనూరు, అనంతపూర్ వీళ్ళందరూ కూడాను ప్రతి ధ్యాన చక్రాలకి సపోర్ట్ చేసేవాళ్ళు. మన నాగల్దిన్నె, నందవరము, ఎమ్మెగనూరు ఇక్కడ నుంచి చాలా మంచి సేవదలు ఉంది. ఆంజనేయ సారు టీం అంటాం మేము, పరమేశ్వర రెడ్డి సారు, వీళ్ళంతా వాళ్ళ ద్వారా మేము పూణేలో ప్రతి దాంట్లో కడగడము, బండలు తుడచడము, ప్యానీలు చల్లడము, నైట్ అయితే ఆ స్టేజ్ క్లీన్ చేయడము. అప్పుడంతా ఇంకా ఎవరిని వర్కర్స్ని పెట్టేవాళ్ళు కాదు, మొత్తం సేవలనే చేసేవాళ్ళు. సో పూణేలో మంచిగా చక్కగా ఫస్ట్ టైం మీ టీం అంతా కలిసి సార్కి క్లాస్ అరేంజ్ చేశారు. అక్కడ మీ ధ్యానప్రియ స్వీట్స్ నుండి స్వీట్స్ పంచడం కూడా జరిగింది. సో షిరిడి ధ్యాన మహాయజ్ఞంలో కూడా మీ టీం అందరూ కలిసి పనిచేశారు. అందులో మీరు కూడా ఎంతో వర్క్ చేస్తున్నారు. సో మరి మనకి ధ్యాన మహాయాగము చక్రాలు జరిగేటప్పుడు కూడా మనకు అన్ని స్టాల్స్ పెడతారు సార్. అలాంటి టైంలో ధ్యానప్రియ నుండి కూడా మీరు ఏమైనా స్టాల్ పెట్టారా? మనకు హైదరాబాదు ధ్యాన గ్రౌండ్లో జరిగినప్పుడు, హైదరాబాద్ సిటీలో జరిగినప్పుడు జింకన గ్రౌండ్స్ ఎక్కడో చాలా అద్భుతంగా అది 4 days 5 days చేశారు, 7 days. దాంట్లో డోర్ నుంచి డైలీ స్వీట్స్ పంపించి వితౌట్ ఆనియన్ కారా కూడా పంపిస్తూ వితౌట్ గార్లిక్ అక్కడ సేల్స్ పాయింట్ పెట్టాము. అదే సార్ చెప్పేవాడు మన స్వీట్స్ అందరు తినాలా, మన బాగా శక్తివంతంగా ఉండాలని సార్ ఆజ్ఞ మేరకు అక్కడ పెట్టడం చేయడం జరిగింది మేడం. సో ఒక్క సంవత్సరమే పెట్టారా సార్? ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగంలో పెడుతూ ఉన్నారు? అక్కడ జింకార గ్రౌండ్స్ అప్పుడు ఒక్కటి అరేంజ్ చేశారు. సో మీ అప్పుడు మరి మీ స్వీట్స్కి మంచి నేమ్ వచ్చిందా? బాగున్నాయని? బాగున్నది వచ్చింది మేడం. ఆ రోజు జరిగిన నాకు ఒక మిరాకిల్ గుర్తుంది. ఓకే సార్. ఒక రోజు ముందర పత్రి సార్ నైట్ వచ్చాడు 7కు 8కు. ఆ స్టేజ్ చూశాడు. ఆ స్టేజ్ చూసి ఇంకా భయంకరంగా సార్ ఏమిటి స్టేజ్ ఇట్లనే ఉండేది అని చెప్పేసేస్తే నైట్కు తెల్లవారుజాము మనకు 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. నైట్ వాళ్ళు ఎంత కష్టపడినారో ఏం కథ మొత్తం స్టేజ్ మార్చేసి స్టేజ్ వేసేసినాం. చాలా అద్భుతంగా సారు దాన్ని ఫస్ట్ స్టేజ్ని ఒప్పుకోలే. అసలు ఈ 4-5 గంటలు ఏం చేస్తారనుకున్నా నేను. అద్భుతంగా మరి తయారు చేసేసారు. ఓకే, వాళ్ళు వేసిన స్టేజ్ నచ్చకపోతే సార్ ఎలా చెప్పారో అలా 4-5 అవర్స్లోనే సార్ ఎలా కావాలనుకున్నారో అలా చక్కటి స్టేజ్ రెడీ అయ్యింది. నాకు ఇది తీసేసి వేరే అరేంజ్ చేయమన్నాడు అంతే. ఓకే, కోపంగా అది అయిపోయింది. తర్వాత భోజనాలు వండేటప్పుడు కొద్దిగా సార్ ముఖంలో అట్లా సరిగ్గా లేదనే ఫీలింగ్ కలిగింది. అక్కడ ఉండే టీంలో ఆంజనేయులు సారు, రే సార్ బాధపడినాడు రా, ఈరోజు నా ఇల్లు హైదరాబాద్లో ఉంది, దాన్ని అమ్మేసేసి రేపు నుంచి మనం మంచి స్వీట్స్ భోజనం పెట్టాలరా అని చెప్పాడు. అట్లాగే పెట్టేసినాడు మేడం. అట్లా చక్కటి భోజనాలు కూడా అరేంజ్ చేశారనమాట జింకానా గ్రౌండ్స్లో. సో తర్వాత సార్ ఇంకా అంటే ఇప్పుడు డోన్ నుండి మీకు ప్రచారం అంతా జరుగుతూ ఉంది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళి ధ్యానం చేసుకోవడము ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? చాలా తుల్లో సార్ అంట ట్రెక్కింగ్ పోవటం. సార్తో ట్రెక్కింగ్కి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు సార్? ట్రెక్కింగ్ చాలా తిరుపతి, ఇట్లా శ్రీశైలం అడవులు అనుకోండి. సార్ అంటే మేము మానవ సరోవర యాత్రకి వెళ్ళాము. సార్ అంటేనే మరి అక్కడ ఒక అనుభవం షేర్ చేయండి సార్. సార్ అంటే చాలా మానవ సరోవర్ వెళ్తే ఒక గురువు లేకుండా వెళ్ళకూడదు మేడం, నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ గురువే మనల్ని కాపాడుతాడు. అది అద్భుతమైన క్షేత్రము. మానవ సరోవర్కి ఒక ఎంట్రెన్స్ ఉంటుంది, మనం బొడ్రా అంటాం. అక్కడ నుంచి మనకు ఒక ఆంజనేయ స్వామి మన టీంకి ఇన్ఛార్జ్ హాస్టల్కి వచ్చేసినాడు. అక్కడి నుంచి కాపాడుతూ మనకు బుద్ధుంది పుట్టిన క్షేత్రం ఉంది. అక్కడ రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడి దాకా ఆయన మనల్ని కాపాడుతూ సేఫ్ సైడ్. ఎందుకంటే అంత ఘాట్ సెక్షన్, పెద్ద లోయలు, వెహికల్స్ చాలా స్ట్రీప్గా ఉంటాయి. 4000 కిలోమీటర్లు, 4000-5000 మీటర్ల పైన ఉంటుంది. దాదాపు 4-5 రోజులు జర్నీ పడుతుంది. ఆయన మనల్ని కాపాడుకుంటూ వచ్చినాడు. సో నాకు అక్కడ ఎంటర్ అయిన తర్వాత అంతా మిలిటరీలో మార్చ్ పాస్ట్ చేస్తున్నారు. సార్కు ఆ చైనా మిలిటరీ వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. అక్కడ ఎంటర్ అవుతూనే అరే ఏంద్ర ఇది అనుకున్నా,
దాంట్లో మా అన్న కనిపిస్తున్నాడు. మా అన్న డిఫెన్స్ రిటైర్డ్. ఓకే. మా అన్నని మర్చిపోయాను, కాలం అయిపోయి 15-20 ఇయర్స్ అయింది. దాంట్లో ఏమనంటే నేను డిఫెన్స్లో పనిచేస్తున్నా నేను అని సార్కు ఎంత మిలిటరీ వాళ్ళు ఎంత హార్ట్లీ వెల్కమ్ చెప్తున్నా అంటే స్టార్టింగ్లో అంత హార్ట్లీ వెల్కమ్ చెప్పినాను మేడం. ఓకే. ఎంత అద్భుతంగా ఉందంటే మనకు ఎవరన్నా పిఎం గారు వస్తే ఎట్లా చేస్తారో అట్లా చేసినారు సార్కు. చాలా అద్భుతమైన ట్రిప్పు. మా ఇంట వేరే బ్యాచ్ వచ్చి జగ్గి వాస్తవ బ్యాచ్ ఈషా వాళ్ళదేమో, వాళ్ళు పౌర్ణమి రోజు మేము మానసరోవర్లో సార్తో నిన్నాం. వాళ్ళు బాగా గట్టిగా పాటలు పాడితే మరి ఇద్దరు ఎక్స్పైర్డ్ అయినట్లు గుర్తుంది. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. మనము 5 నిమిషాలు కూడా మాట్లాడకూడదు ఎక్కువ, అంత ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎంత మౌనంగా ఉంటే అంత బాగుంటుంది. అది మా మానసరోవరం అనేది అదేదో చూడనీకే చిన్న చెరువులాగా ఉంటుంది, కానీ మహా అద్భుతమైన మైండ్ మొత్తం జీరో అయిపోతాం. మనం ధ్యానం చేయాల్సిన పనేం లేదు అక్కడ. ఓకే. చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఇంకొకటి, ఇప్పుడు మనకి మామూలుగా మన పిఎస్ఎస్ మూమెంట్లో వనభోజనాలను కూడా చక్కగా పెట్టుకుంటారు. అందరూ కలిసి ఫుడ్ తీసుకెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద ధ్యానం చేసుకోవడం చేస్తూ ఉంటారు. సో అలా మీరు డోన్ నుండి ఏమన్నా చేశారు? మాకు మా ఫ్యాక్టరీలో ఇక్కడికి 8 కిలోమీటర్ల ఫ్యాక్టరీ ఉంది. అక్కడ 100 ఉసిరిక చెట్లు ఉన్నాయి. ఓకే, మీ ఫ్యాక్టరీలోనే ఉసిరిక చెట్లు ఉన్నాయి. డోర్ నుంచి అవోపా కేంద్రం వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 1500 మందికి అక్కడ కార్తీక వనభోజనం ఏర్పాటు చేస్తారు. నేను సైట్ అలాట్ చేస్తాను, మిగతా వర్క్స్ అంతా వాళ్ళు చేసుకుంటారు. మేము మన డోర్ మెడిటేటర్స్ అందరు కలిపి మేము ఒక రోజు సపరేట్గా మా టీంను పెట్టేసేసుకొని అక్కడే ధ్యానం చేసి అక్కడే అనుభవాలు పంచుకొని అక్కడే భక్ష్య భోజనం తింటాము. అవోప వాళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు మేము పిరమిడ్ స్టాల్స్ వేసేసి వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాంప్లెట్స్ ఇచ్చి అక్కడే ధ్యానం నేర్పిస్తాం. మాకు ఒక 10-15 నిమిషాల్లో స్పీచ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు, స్పీచ్ కూడా చెప్తాం. ఓకే, ధ్యానం చేసుకుంటారు, చక్కగా సజ్జన సాంగత్యం అన్నీ చేసుకుంటారు అనమాట. సో అప్పుడు ఎవరైనా ఆ వనభోజనాలకు కొత్త వాళ్ళు మీతో జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళు ధ్యానులు అవ్వడం ఏమన్నా జరిగిందా సార్? చాలా మంది వచ్చినారు, చాలా మంది జాయిన్ అయినారు. చాలా మంది వచ్చారు. అతను టీచరు, వాళ్ళ అమ్మాయికి సైనిక్ స్కూల్లో మంచి ర్యాంక్ వచ్చేసేసి సీట్ వచ్చేసేసింది. మేము ఇక్కడ మరి వెల్దుర్తి మాకు దగ్గర, ఆ వెల్దుర్తి పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి మేము ఇక్కడ నుంచి మనసులో పోవడం, సాయం చేయడం, ఆర్థిక సాయం చేయడము, అలాగా శంకరయ్య సార్ అని చాలా చిన్నప్పటి నుంచి రిటైర్డ్ టీచర్ అయినా చాలా ఇష్టం. పిరమిడ్ వెల్దుర్తిలో బ్రహ్మేంద్ర వీరబ్రహ్మ స్వామి పిరమిడ్ అని చాలా అద్భుతంగా ఉంటుంది. బామ్మ అని ఒకటి నాయమ్మని వచ్చి వంట వండి శంకరయ్య సార్ కట్టాడు. సార్కు మహా ఇష్టమైన ప్లేస్. అంటే చిన్న స్కూల్ ఉండే సార్కు. అట్లాగా పిల్లలు మన దాంట్లో పెద్దగా అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకు కూడా పిల్లలు మన దాంట్లో సేవాదాల్లో ఉన్నారు మేడం. సో మీరు మీ ఇంటి మీద కాకుండా ఇంకెక్కడైనా పిరమిడ్స్ కట్టారా సార్? మా ఇంటి మీద నేనైతే చిదంబరం స్వామి అని ఇక్కడ లోకల్లో ఒక ఇది ఉంది, ఆయన మహా యోగి. సో అది ఒకతను, ఆ యోగి చాలా ఏళ్ళ నుంచి ఉన్నది తెలియదు. ఒకతను 108 యోగుల పుస్తకాలు చదివితే అక్కడ కంపలో బూడుకొని పోయినది ఒకటి సమాధి. సో అతను పోయి ఎంత తీసేసి చేసినాడు. అక్కడ మాకు అనుకోకుండా అక్కడికి పోయినాను, పిరమిడ్ కట్టాలనిపించేసింది. సర్లేని నేను అనుకోకుండా అక్కడ చిన్నది గ్రౌండ్ పిరమిడ్ కట్టడము, దానికి పత్రికసాలు రావడము. సో నాకు ఇంకా అక్కడ మిరాకులర్ ఏమంటే ఎందుకు కట్టినని తెలియదు. మా బాబుకు మ్యారేజ్ ఖాయమైనది. ఓకే. సో వాళ్ళకు ఎందుకో అన్ఇంట్రెస్టెడ్గా ఉన్నది. సో ఫస్ట్ మరి అది క్యాన్సిల్ కావడం చేయడం ఒక మంచి దీని నుంచి రచన కల్పించినట్లు అయింది. బాగా చాలా చక్కగా ఉంటుంది మేడం చిదంబరం స్వామి పిరమిడ్ అని. దానికి మ్యాక్సిమం నేను చేసేసి వర్క్ చేసాను. సో చివరిగా సార్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒక ధ్యానంలోకి రావాలన్నా, ధ్యానంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని ఏ విధంగా మీరు చెప్తారు? ఒక చక్కటి మెసేజ్. మనము ప్రతిసారిని ఏ కోశాన ఇలాగుంటాడని మనము డిసైడ్ చేయలేము. నెంబర్ 1. ఒకసారి మా ఇంట్లో చాలామంది వచ్చారు. వస్తే అందరితో కాయిన్స్ ఇప్పించుకొని సిడి సాబ్ ఎలా చేస్తాడో మళ్ళీ కాయిన్స్ ఇచ్చేసినాడు. ఓహో, అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర నుండి కాయిన్స్ తీసుకొని మళ్ళీ ఇచ్చేశాడు. ఇట్లా సారు మా ఇంటి దగ్గర 2 చెట్లు నాటించారు సార్తో. ఒక్క చెట్లు, ఆ చెట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. మాకు సార్తో మంచి ఆందివే కాబట్టి పోయేటప్పుడు హైవేలో పైన పిలిచి మాట్లాడడం చేయడము, మట్టి రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు అన్నమాట. 50-100 సో సార్తో చెట్లు నాటించారు. ఏం చెట్లు నాటించారు సార్? ఒక్క చెట్లు
ఒక్క చెట్లు ఆ, అంటే అంటే మనం ఒక్క తింటాం ఆహా, ఆడికి. ఓకే. ఆ చెట్లు బాగున్నాయి మేడం ఓకే. సార్తో. అట్లాగే సార్తో నీళ్ళ టెంకాయ తాగి ఫస్ట్ అనుకోరింటి మ్మ్. సార్ అదే అడిగినాడు, అదే తీసుకొని ఫస్ట్ టైం తాగేశాడు మేడం. ఓకే, ఫస్ట్ టైం మీ ఇంట్లో కొబ్బరి మొక్క నాటితే దానికి వచ్చిన కొబ్బరి కాయ ఫస్ట్ సార్ తాగాలి అనుకున్నాను. నేను థాట్ రిలీజ్ చేసుకున్నాను. మ్మ్. అనుకోకుండా సార్ హైవేలో పిలిచడము, నేను కూల్ డ్రింక్స్ అవి తీసుకొని పోతే నాకు ఆ నీళ్ళే తాగుతాను అదే అడగడము చేయడము. సో సారు హైవేలో ఉన్నారు అని తెలిస్తే మీరు కూల్ డ్రింక్స్ తో సార్ పాటు పిలిచాడు, పిలిచారు నేను రమ్మని. కర్నూలుకి వెళ్తున్నా అంటపూర్ నుంచి వచ్చేయండి రా సో దారిలో ఉన్న వచ్చేయమన్నారు. అన్నాడు. మీరు కూల్ డ్రింక్స్ తో పాటు సార్ కొబ్బరికాయ కూడా తీసుకొని వెళ్ళారు. కొబ్బరికాయ, కూల్ డ్రింక్స్, టీ 3 పట్టుకొని వెళ్ళా. ఓకే. 3 ఇట్లా ముందర ట్రేలో పెడితే ఆ టెంకాయ అన్నాడు అంతే. ఓకే, ఫస్ట్ సార్ టెంకాయ సెలెక్ట్ చేసుకున్నారు. అంతే. సో అప్పుడు మీరు బాగా హ్యాపీ అయి ఉంటారు కదా సార్. ఫుల్ థాట్ పవర్ ఇంత ఉండేదని అర్థమైంది. థాట్ పవర్ ఒకటి, మళ్ళీ మన గురువు మనం అనుకున్నది చేసేసరికి ఇంకా సంతోషం కలుగుతుంది. ఇంకా ఎస్, వండర్ఫుల్ సార్. యా సార్, మరి మీ జర్నీ ఎంతో అద్భుతంగా ఉంది. మీరు మీ ఇంటి పైన పిరమిడ్ కట్టడమే కాకుండా డోన్లో ఎంతోమంది పిరమిడ్ కట్టుకోవడానికి మీరు ఒక చక్కటి ఇన్స్పిరేషన్ అయ్యారు. మరి ఆ చిదంబర పిరమిడ్ అని కూడా అక్కడ కూడా ఒక పిరమిడ్ నిర్మించడము, మరి మిగతా పిరమిడ్స్ ఎక్కడ కడుతున్నా కూడా మీకు తోచినంతగా మీరు ఆర్థిక సహాయం చేస్తూ ఎంతో అద్భుతంగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సాగిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనము కృష్ణమూర్తి సార్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.